హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ చూస్ ఎవర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 16 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అంటే స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే హోటల్కి వస్తుంది అనమాట. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మగారు అయితే వచ్చేసావా, సరే అయితే ఈ బట్టలు వెళ్ళి మార్చుకో అని చెప్పి అంటారు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అమ్మ నేను ఇక్కడ తినటానికి వచ్చాను కానీ బట్టలు ఎందుకు మార్చుకోవాలి అని చెప్పి అడిగేసరికి ఆంటీ అంకుల్ అయితే నీకోసం బట్టలు తీసుకొచ్చారమ్మా, వాళ్ళు తెచ్చిన బట్టలు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు, అందుకే దామ్మ బట్టలు చేంజ్ చేసుకుని వెళ్దా గానీ ఆంటీ దగ్గరికి అని చెప్పి అంటదన్నమాట. అమ్మాయి ఇవన్నీ ఎందుకు అని చెప్పిన హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఒప్పుకోరు. ఇంకా హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకుని అమ్మాయి డ్రెస్ ఎందుకు ఇంత ఫార్మల్ గా ఉంది అమ్మా, ఇది వేసుకోవడం అవసరమా అంటే అది కాదు తల్లి వేసుకో, ఆంటీ ఇలా చూస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు, నిన్ను వేసుకో అమ్మ అలాగా అనుకో అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట. ఇంకా సరే అమ్మ నేను వేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అలా హీరోయిన్ వేసుకోగానే వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ ని తీసుకువెళ్ళిపోతారు. అమ్మ ఆంటీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమ్మా, ఎందుకు ఈ రోజు నువ్వు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు, అసలు నీకేమైందమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అమ్మ నీకు నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, ఒకవేళ నీకు ఈరోజు నేను చేసిన పని కోపం రావచ్చు కానీ అది కూడా నీ మంచి కోసమేనమ్మా, నువ్వు అర్థం చేసుకోమ్మా, నా మీద ఏమాత్రము కోప్పడకు, ఇదంతా నీ కోసమే చేస్తున్నాను, అది అర్థం చేసుకుంటమే నాకు కావాలమ్మా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్కి చెప్తారన్నమాట. అమ్మ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తాను పదా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారన్నమాట. అలా తీసుకువెళ్ళగానే అక్కడ హీరోయిన్ మీద ఒక స్పాట్ లైట్ అనేది పడుతుంది. ఇంకా అక్కడ హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉంటుంది అనమాట. అక్కడైతే పిలుస్తారు, పెళ్లి కూతురైన మీన్ చాంగ్ హుంగ్ రావాలి స్టేజ్ మీదకి అని చెప్పి. వెంటనే హీరోయిన్ అదంతా చూసేసరికి అక్కడైతే ఎంగేజ్మెంట్ అని చెప్పి ఉంటుంది అనమాట. అది కూడా జాంగ్లిన్కి మన హీరోయిన్కి అని చెప్పి ఫుల్గా డెకరేషన్ చేసి అయితే ఉంటుంది. అక్కడ స్టేజ్ మీద జాంగ్లిన్ అయితే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే చుట్టుపక్కల అంతా చూస్తుంది అనమాట. చుట్టుపక్కల చూసేసరికి ఫుల్గా జనాలు అయితే ఉంటారు. హీరోయిన్కి అసలు ఏమీ అర్థమవుదు ఏం జరుగుతుందో. ఇంకా అప్పుడే డాంగ్ అయితే హీరో దగ్గరికి వస్తాడనమాట. మీరు అన్నారు కదా ఈ కింద ఎవరిదైనా పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ జరుగుతుందని, ఎవరిదో కాదు అది మన హీరోయిన్ది జాంగ్లిన్దే అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఈ మాట వినగానే మన హీరో అయితే ఫుల్ షాక్ అయిపోతాడనమాట. ఏంట్రా ఏం మాట్లాడుతున్నామని, అవును ఇక్కడ జరిగేది హీరోయిన్ ఎంగేజ్మెంటే అనగానే ఇంకా వెంటనే హీరో అయితే బయటకు అనేది వెళ్తాడనమాట కంగారుగా. అయితే హీరోయిన్ అయితే అంటది, అమ్మ నువ్వు అంది మంచి కోసం అని చెప్పావు కదా, అది ఇదేనా అమ్మ, ఇది నా మంచి కోసమా అమ్మ, నువ్వే చెప్పు అని చెప్పి అడుగుతుంది అనమాట హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారిని. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అమ్మ నువ్వేమి చేయకు, ఇక్కడ చాలా మంది మన రిలేటివ్స్ అందరూ ఉన్నారమ్మా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటే తమ్ముడు కూడా వచ్చేస్తారన్నమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతారు. ఇదంతా ఏంటని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని అయితే అడుగుతారన్నమాట. నీకు ఆల్రెడీ తెలిసిందే కదా జాంగ్లిన్కి మన అమ్మాయికి బ్రేకప్ అయిపోయిందని, అయినా ఇదంతా ఎలా చేస్తున్నావని చెప్పి అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అడిగేసరికి నీకేం తెలుసు మూసుకొని ఉండండి, వాళ్ళిద్దరూ ఎప్పటికైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు, మీకేం తెలియదు ఆగండి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు నోరిని తమ్ముడు నోరిని మూసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికైతే జాంగ్లిన్ వస్తాడు. హోంగ్ నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, పద స్టేజ్ మీదకి అయితే వెళ్దామని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఈ ఎంగేజ్మెంట్ అంతా యూజ్ చేసుకుని మీ నాన్న దగ్గరకు మంచి పేరు పొందాలని చెప్పి అనుకుంటున్నావు అంతేనా అని చెప్పి అడిగేసరికి జాంగ్లిన్ అయితే ఇలాగ అంటాడనమాట, నేను ఎందుకు అలా చేస్తాను హోంగ్ అని చెప్పి అంటాడు. మరి ఇదేంతా ఏంటి అని అనగానే నా సిస్టర్ అయితే చెప్పింది నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని, అందుకే నేను కూడా ఇదంతా రెడీ చేశాను, దానికి మించి ఏమీ లేదు హోంగ్ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్తో ఇలా అయితే అంటదన్నమాట, హోంగ్ ప్లీజ్ నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి మాకు మాత్రం హెల్ప్ చేయి హోంగ్, ప్లీజ్ మా నాన్నగారు ఇప్పుడే రికవరీ అవుతున్నారు, అతన్ని బాధ పెట్టుకో హోంగ్ అని చెప్పి అడుగుతూ ఉంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అయితే అంటాడు, అమ్మ ఎందుకమ్మా అక్కని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇదేమైనా మంచిగా ఉందా, అక్కని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అంతే అమ్మ, నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఇవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. నువ్వు నోరు మొయ్యడానికి ఏం తెలియదు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అమ్మ స్టేజ్ మీదకి వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మ నా మాట విను అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. హీరోయిన్కి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడే మన హీరో అయితే లిఫ్ట్ పని చేయలేక ఫాస్ట్గా స్టెప్స్ నుంచి దిగుతూ ఉంటాడు హీరోయిన్ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ మన హీరోయిన్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ అనేది పట్టుకొని హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను, నా పేరు వచ్చేసరికి మింగ్ చాంగ్ హు, నేను జాంగ్లిన్ చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం, ఎంతలా ప్రేమించుకున్నామంటే నేను జాంగ్లిన్ని చాలా గుడ్డిగా అయితే నమ్మేశాను, అండ్ దానికి తోడు మేము కొంతకాలం నుంచి గొడవలు పడుతూ ఉన్నాము, అండ్ అలా మాకు బ్రేకప్ కూడా అయిపోయింది అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా జాంగ్లిన్ అయితే వింటూ ఉంటాడు. మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయిన విషయం మా రెండు కుటుంబాలకు కూడా తెలుసు, కానీ ఎందుకని ఇదంతా ఏర్పాటు చేశారో నాకు తెలీదు,
మీరందరూ మా కోసం చాలా అంటే చాలా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. మా కోసం వచ్చినందుకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. సారీ, ఇక్కడ ఏ ఎంగేజ్మెంట్ ఏమీ జరగట్లేదని చెప్పేస్తుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన హీరో అయితే ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా హీరో అయితే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటాడనమాట, ఏమీ జరగట్లేదని. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, హలో ఎవ్రీవన్, మీరైతే వీళ్ళ మాటలేమీ పట్టించుకోకండి. మీకు తెలుసు కదా ఈ జనరేషన్ యంగ్ కపుల్స్ చిన్న దానికి గొడవ పడి బ్రేకప్ అంటారు. మా కుటుంబానికి ఎవరికి తెలీదు ఈ విషయం అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అమ్మ నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నా నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడైనా రెస్పెక్ట్ అనేది చేయమ్మా, నేను చెప్పేదే డిసైడ్ చేయమ్మా ప్లీజ్ అని చెప్పి అడుగుతాదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఒక్కసారి నా మాట నువ్వు వినమ్మా, ఇక్కడ చాలా మంది రిలేటివ్స్ అనేవాళ్ళు వచ్చారు, దానికి తోడు జాంగ్లిన్ నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఇలాగంటది, అమ్మ తను చెప్పాడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, ఒకవేళ తను నన్ను నిజంగానే ప్రేమించినట్టయితే ఒకసారి నేను బ్రేకప్ చెప్పేశాక అంత ప్రశాంతంగా ఎలా ఉంటాడమ్మా, మళ్ళీ తన అవసరం కోసం ఎందుకని ఇప్పుడు నన్ను ఫోర్స్ చేస్తాడు అని చెప్పి అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, అమ్మ ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్గా అయితే ఉండడు, నీకు తెలుసు కదా జాంగ్లిన్ ఎంత మంచోడో, వదులుకోకమ్మా అని చెప్పి అంటే హీరోయిన్ అయితే అంటది, అమ్మ నేను ఆల్రెడీ నిర్ణయం అనేది తీసేసుకున్నాను, ఎందుకమ్మా నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే గట్టిగా అరుస్తారు, ఈ రోజు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా నువ్వు నా కూతురువే కాదు, ఇప్పుడే చెప్తున్నాను అని చెప్పి గట్టిగా అయితే అరుస్తారు. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదన్నమాట. ఇంకా అలా వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వచ్చి, అమ్మ నువ్వు నన్ను కన్నావు పెంచావు, చాలా బాగా పెంచావమ్మ, నా కోసం నువ్వు చాలా అంటే చాలా కష్టపడ్డావు, నా కోసం నువ్వు చాలా అంటే చాలా చేసావు, దానికి నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటానమ్మా, అలానే నేను నీ ప్రతి మాటని గౌరవిస్తూ వచ్చాను, నువ్వు చెప్పిన ప్రతి మాటని నా కోసమే నా మంచి కోసమే అని చెప్పి అనుకున్నాను, అలా నీ ప్రతి మాటని వింటూ వచ్చాను, నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నానంటే నేను నీ దృష్టిలో ఒక ఒబీడియంట్గా ఉండే ఒక బొమ్మని, నువ్వేదైతే నీ జీవితంలో చేయలేకపోయావో అవన్నీ నా చేత చేయించాలని అనుకున్నావు, నువ్వు నీ జీవితంలో ఏదైతే అనుభవించాలో అవన్నీ నాకు ఇవ్వాలని చెప్పి అనుకున్నావు, కానీ అవన్నీ నాకు అక్కర్లేదమ్మా, నాకు ఏమీ అక్కర్లేదు, ఇంకా నేను ఆ బొమ్మలాగా ఉండాలని చెప్పి అనుకోవడం లేదు, ఆ బొమ్మలాగా నేను బ్రతకాలని అనుకోవడం లేదు, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలని చెప్పి అనుకుంటున్నాను, ఇప్పటికైనా నన్ను వదిలే అనగానే ఇంకా వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ ని గట్టిగా అయితే కొట్టేస్తారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ కి అయితే చాలా కోపం వస్తుంది అనమాట. ఇంకా తన మెడలో ఉన్న చైన్ అయితే తెంపేసి నేలకేసి కొట్టేస్తుంది అనమాట. ఇంకా అలా కొట్టేసిన వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్ గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఏం చేశారు అనేది హీరోయిన్ వాళ్ళ మమ్మీకి కూడా తెలీదు. ఇదంతా హీరో అయితే చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమైనా చేసుకుంటుందేమో అని చెప్పి హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరోయిన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కనబడేసరికి హీరోయిన్ అయితే ఇలా అడుగుతాడనమాట, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మిస్టర్ హూ అని చెప్పి. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఏం చేస్తాను ఏమీ చెయ్యట్లేదు, మీ అమ్మగారు చేసిందంతా నేనైతే చూశాను, ఒకవేళ నువ్వేమైనా చేసుకుంటావేమో అని చెప్పి నాకు భయం వేసి వచ్చాను, అలా చేసుకుంటే మా నాన్నమ్మ నన్ను బ్రతకనివ్వదు, నన్ను నీతో పాటు కలిపి చంపేస్తుంది అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సైలెంట్గా అయితే ఉంటుందన్నమాట. అలా హీరోయిన్ ఇద్దరు నైట్ అయ్యే వరకు అక్కడే ఉంటారు. హీరోయిన్ అయితే హీరోని ఇలా అడుగుతుంది, మీకు తెలుసా నా పేరుకి అసలైన అర్థం ఏంటో అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడనమాట, నాకైతే తెలుసు, ఏంటంటే నువ్వు ఎవరికైనా నచ్చిన పనులు చేసి నీ మెప్పుననేది పొందుతావు, నీ ఇతరులు నచ్చిన పనులు చేయడంతో నువ్వు గెలుస్తావని చెప్పి దాని అర్థం అంతేనా అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, లేదు నా పేరుకి అర్థం ఏంటో తెలుసా, తల్లిదండ్రులకి ఎప్పుడు ఒబీడియంట్గా ఉండడం, వాళ్ళకి సేవ చేయడం అనేది నా పేరుకి ఒక అర్థం, కానీ ఫస్ట్ టైం అనుకుంటా నా జీవితంలో ఆ పేరుకి అర్థాన్ని మార్చేసి దానికి వ్యతిరేకంగా చేశాను ఈరోజు అని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే అంటాడనమాట, నువ్వేమలా చేయలేదులే అని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, ఇప్పటి వరకు నేను మా పేరెంట్స్ కోసం బ్రతికాను, కానీ ఇప్పటి నుంచి నా కోసం నేను బ్రతకాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి హీరోకి అయితే చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, అసలు నువ్వేం చేసావో నీకేనా అర్థం ఉందని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ని తిడతారన్నమాట. ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే అడుగుతారు, నువ్వు అక్కకి కాంటాక్ట్ చేసావా, అక్క ఎక్కడ ఉందో తెలుసా అంటే, అక్క అసలు ఫోన్ అనేది ఎత్తడం లేదు నాన్నగారు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళ నాన్నగారికి చెప్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. ఇంకా కూతురు వచ్చేసింది కదా అని చెప్పి అనుకుంటారు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ అనేది తీసి వెంటనే బట్టలన్నీ సదిరేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి. నేను ఇప్పటి నుంచి నాకు ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాను నాన్న, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి
చెప్పి అంటది. ఇదంతా విన్న హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట, ఇప్పుడు నీకు 29 సంవత్సరాలు, ఇప్పుడు అడుగుతున్నావా నువ్వు స్వతంత్రం కావాలని? నీకు అయినా నువ్వు ఎందుకని 9 ఏళ్ల వయసులో నాకు స్వతంత్రం కావాలని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళలేదు? అయినా నువ్వు నా పాలు తాగి పెరిగిన దానివి, నేను వంట చేస్తే గానీ నువ్వు భోజనం తినేదానివి కూడా కాదు, నేను చదివిస్తే చదువుకున్నావు, నీకోసం నేను ఎంత ఖర్చు పెట్టాము, ఇదంతా నీ మంచి కోసమే చేశాం కదా, నీకైతే అర్థం కావట్లేదని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ని అడుగుతారన్నమాట. కానీ హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారితో ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ఉండిపోతారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే హీరోయిన్ వెనకాల అయితే వెళ్తారు. ఇంకా హీరోయిన్ అయితే ఇదంతా గమనించి, నాన్న నేను నా నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకోవడం లేదు నాన్న, నువ్వు కూడా నన్ను మార్చుకోవద్దని మాత్రం చెప్పకు, ఆల్రెడీ నేను నిర్ణయం అనేది తీసేసుకున్నాను నాన్న అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి నేను నిర్ణయం మార్చుకోమని చెప్పట్లేదు, నేను నీ కోసం అన్ని డబ్బులు అనేది దాచాను, నీకు కావాలంటే ఈ డబ్బులు అనేది వాడుకో తల్లి అని చెప్పి అంటారన్నమాట. ఇదిగో తీసుకొని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నాన్న నేను నా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలనుకుంటున్నాను, నా సొంత కాళ్ళ మీద నేను ఇండిపెండెంట్గా బతకాలనుకుంటున్నాను నాన్న, అంతే, దానికి మించి తప్పుగా అయితే మీరు అనుకోకండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. నాకు తెలుసమ్మా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, వెళ్తే నానమ్మ దగ్గరికి లేదా నీ ఫ్రెండ్ మియం దగ్గరికే వెళ్తావు, ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ అయితే బయటకు అనేది వచ్చేస్తుందన్నమాట. అలా బయటకు వచ్చేసినప్పుడు మన హీరో అయితే అక్కడే ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, మేము అక్కడికి డ్రాప్ చేస్తాం అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి, ఏం చెయ్యట్లేదు నీకోసమే ఉన్నాను అనగానే ఇంకా అప్పుడే మియం అయితే వస్తుంది. మియం అయితే అంటదన్నమాట, నాకంతా తెలిసింది, నువ్వెక్కడికి వెళ్ళకు, నా ఇంట్లోనే ఉందా కానీ పద అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు అసలు నీ ఇంట్లో షాప్ అనేది పెట్టుకున్నావు, నేనొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకోవడం లేదు, నేను నానమ్మ దగ్గర ఉంటాను అని చెప్పి అనగానే, సరే అయితే నేను నానమ్మ దగ్గరే డ్రాప్ చేస్తాను రా అని మియం అంటదన్నమాట. ఇదంతా చూస్తున్న హీరో అయితే అంటాడు, లేదు నేను డ్రాప్ చేస్తాను నానమ్మ ప్లేస్కి, నేను కూడా అటే వెళ్తున్నానని చెప్పి మియంతో అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇదంతా మియం విని, ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతుంది హీరోయిన్ అయితే. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అంటదన్నమాట, అయ్యయ్యో నీకు పరిచయం చేయడం మర్చిపోయాను, తినెవరో కాదు నా బాస్, అంటే తిను నానమ్మకి మనవడు కూడా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఆ మాటకి మియం అయితే షాక్ అవుతుంది. ఇంకప్పుడే మియంకి అయితే గుర్తొస్తుంది, హీరోయిన్కి డిమోషన్ ఇచ్చి ఇంకా హీరోయిన్ అయితే లో ప్లేస్లో ఉంచాడు, ఇంకా హీరోయిన్కి చాలా కష్టాన్ని కలిగించిందంతా హీరోనే అనుకొని చెప్పి ఇంకా అంతే అరుస్తుందన్నమాట. నువ్వే నా బాస్వి, నువ్వే నా నానమ్మ ఒక మనవడివి, ఎంత చేసావురా, నీ వల్లే కదరా మా హీరోయిన్ మీద ఈ నిందలన్నీ పడ్డాయి, నీ వల్లే కదరా ఇదంతా జరిగిందని అరుస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా విన్న హీరో అయితే అంటాడు, ఇది ఎప్పుడో పాస్ట్లో జరిగింది, అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఏం ప్రయోజనం చెప్పండి, ఇవన్నీ వదిలేస్తేనే మంచిది మనకు కూడా అని చెప్పి అంటాడనమాట. వదిలేది లేదు ఏమీ లేదు, నువ్వు చేసిన దానికి నీకు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది, సరే వీడితో ఏం వెళ్తావులే కానీ నేను నానమ్మ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను, నాతో పాటు రా అని చెప్పి అంటదన్నమాట. మియం అయితే హీరోయిన్తో, ఇక్కడ మన డాంగ్ అయితే హీరోకి టాబ్లెట్స్ అనేది ఇస్తారన్నమాట. ఇంకా మన హీరో కూడా టాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరో అయితే అంటాడు, రేపొద్దుట నాకు ఒక మంచి బుకే అనేది కావాలి, అది కూడా సన్ఫ్లవర్స్ ఉండాలి, సరేనా అని చెప్పి డాంగ్కి అయితే చెప్తాడనమాట. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, అసలు మీరు టైం అనేది చూసుకున్నారా లేదా, ఈ టైంలో ఎక్కడైనా ఫ్లవర్ బుకేస్ అనేవి ఓపెన్ చేసి ఉంచుతారా షాప్స్, దానికి తోడు సన్ఫ్లవర్ ఫ్లవర్స్ కావాలంట, ఈ టైంలో దొరుకుతాయా అసలు అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అంటాడు, నీ జాబ్ ఏంటి, నేను చెప్పింది చేయడం మాత్రమే, నేనేది అడిగానో అది తీసుకొస్తే మంచిది అని చెప్పి హీరో అయితే ఆర్డర్ అనేది వేస్తాడు డాంగ్కి. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, అసలు హీరోయిన్ ఎంగేజ్మెంట్కి నీకు తలనొప్పి రావడం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు, తన ఎంగేజ్మెంట్ చేసుకుంటే నీ తల అనేది బద్దలైపోయి అంతలా పరిగెట్టుకొని మరీ వెళ్ళావు, ఏమైనా అసలు అద్దపద్దం ఉందా అనగానే, నేనేం చెప్పాను అది చెయ్యి, ఎక్కువ చేయకురా నా దగ్గర అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అనేసరికి డాంగ్ కూడా సరే అయితే అంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే నానమ్మ దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇక్కడ నానమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోయిన్ అయితే అంటది, నేను మా అమ్మ దగ్గర 29 సంవత్సరాలు అయితే ఉన్నాను, ఇప్పుడు నాకు నేనే బ్రతకాలని చెప్పి అనుకుంటున్నాను నానమ్మ అని చెప్పి నానమ్మకైతే చెప్తూ ఉంటుంది హీరోయిన్. ఆ వాటికి నానమ్మ అయితే అంటదన్నమాట, నీకైతే ఒకటి చెప్తున్నాను తల్లి, నీతో పాటు నీ పేరెంట్స్ నీ తమ్ముడు ఎవరు అయితే నీతో ఉండరు, నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఈ విషయం, నా వయసుకు వచ్చినప్పుడు తెలుస్తుంది, నువ్వు ఒంటరిదానివని చెప్పి, అప్పటి వరకు నువ్వు ఒంటరిగా బ్రతకడం నేర్చుకోకపోతే చాలా కష్టమైపోతుంది, ఇప్పటి నుంచి నేర్చుకోవడమే మంచిది తల్లి అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మార్నింగ్ అవగానే మన హీరో అయితే సన్ఫ్లవర్స్ తీసుకొచ్చి నానమ్మ దగ్గరికి అయితే పెడతాడనమాట. ఆ ఫ్లవర్ బుక్కే చూసిన నానమ్మ గారు అయితే అడుగుతారు, సన్ఫ్లవర్స్ ఏంటి తీసుకొచ్చావు, నువ్వెప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు పువ్వులు అనేవి తీసుకురావలేదు కదా, సడన్ గా ఇప్పుడేంట్రా అని చెప్పి నానమ్మ గారు అడిగేసరికి, అదేమీ లేదు నానమ్మ, నార్మల్ గానే తీసుకొచ్చా, అయినా హీరోయిన్ ఎక్కడుంది కనబడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. అలాగ అడిగేసరికి అప్పుడే హీరోయిన్ అయితే వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటది. అలా తన కన్ను అయితే రబ్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట, ఏమైంది కన్ను అనేది రబ్ చేసుకుంటున్నావు
అంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే రాత్రంతా కూర్చొని ఏడ్చావా ఏంటి మీ అమ్మ కొట్టిందని చెప్పి అని అడుగుతాడనమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మా అమ్మ కొట్టిందని నేనేమీ ఏడవలేదు, అయినా నేను సినిమాలో హీరోయిన్ అనుకుంటున్నారా ఏంటి అలాగే ఏడవడానికి, నేను బట్టలు ఉతికేటప్పుడు సోప్ అనేది నా కంట్లో పడింది, అందుకే నాకు కన్ను అనేవి మండుతున్నాయి అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇదంతా విన్న హీరో అయితే అంటాడు, బట్టలు ఉతకడానికి గట్ట పార్ట్ టైం వర్కర్ని ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా నానమ్మ, అంత కష్టం ఎందుకు చెప్పు అని చెప్పానగానే హీరోయిన్ అయితే అంటది, వాళ్ళు సరిగ్గా బట్టలు అనేది ఉతకరు, అందుకే నేను ఇలా ఉతుకుతున్నాను అంతే అని హీరోయిన్ అనేసరికి ఇంకా నానమ్మ అయితే అంటది, ఒరే నాకు ఒకటి అర్థమైందిరా, నువ్వు ఇక్కడికి నా కోసం అయితే రాలేదు, నువ్వు హీరోయిన్ని చూడడానికి ఇక్కడికి వచ్చావు అంతేనా అని చెప్పి నానమ్మ గారు అయితే హీరోని ముఖం మీద అడిగేస్తారన్నమాట. ఇలా అడగగానే హీరో అయితే అంటాడు, అదేంటి నానమ్మ నువ్వు అలా అంటున్నావు, నేను తన కోసం అని ఎందుకు వస్తాను, తన కోసం నేనైతే ఏమీ రాలేదు, నేను నీ కోసమే వచ్చాను, స్పెషల్గా నిన్ను చూద్దామని చెప్పి, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చిటికలో అయితే హెల్ప్ అనేది చేసేస్తాను, ఏం హెల్ప్ కావాలో చెప్పు నానమ్మ అని చెప్పి అడిగేసరికి, సరే అయితే వెళ్ళి బట్టలు అనేది ఉతుకు హీరోయిన్కి హెల్ప్ చేయని చెప్పి అంటదన్నమాట నానమ్మ గారు. ఇంకా హీరో కూడా ఏమీ చేసేది లేక బట్టలు అనేది ఉతుకుతూ ఉంటాడు. ఏది వేస్తే కరెక్ట్ అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే హీరోయిన్ అయితే ఏది వేయాలని ఆలోచించుకో, సరిగ్గా ఉతుకు అని చెప్పి అంటది. ఇంకా అలా బట్టలు ఉతికేసరికి హీరో అయితే పిండుతూ ఉంటాడనమాట. అలా పిండేసరికి హీరోయిన్ అయితే అంటది, అవి ఎలా పడితే అలా పిండకూడదు, దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది తెలుసా నీకు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, సరే అయితే ఎలా చేయాలో నువ్వు నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది, వచ్చి నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరోకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా చేయాలని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా హీరో కూడా హీరోయిన్ చెప్పినట్టు చేస్తాడు. హీరో అయితే అడుగుతాడనమాట, ఇక్కడ నీకు బాగానే ఉంది కదా, నువ్వు ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంటున్నావు కదా, ఏం పర్లేదు కదా అని హీరోయిన్ అడిగేసరికి, ఏం పర్లేదు మీరైతే నా గురించి ఏమీ వరీ అవ్వకండి సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట హీరోతో. ఆ మాటకి హీరో అయితే సరేలే అని చెప్పి హీరోయిన్ మీదకి అయితే అలా దులుపుతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా హ్యాపీగా అలా అయితే దులుపుతూ ఉంటారు. అలా వీళ్ళిద్దరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఆ మూమెంట్ అయితే. అలా హీరో హీరోయిన్ ఇద్దరు హ్యాపీగా అయితే ఉంటారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే తన కూతురు వస్తుందేమో అని చెప్పి కిటికీలో నుంచి చూస్తూ ఉంటారన్నమాట, ఎప్పుడు నా కూతురు వస్తుందా అని చెప్పి. ఇంకా కానీ హీరోయిన్ మాత్రం రాదు. ఇక్కడ తన హస్బెండ్ అయితే అంటాడు, అయిందంతా చేసావు కదా, అయినా ఇప్పుడు ఎందుకు నీ కూతురు కోసం చూస్తున్నావు, వంట అనేది వండు మన ముగ్గురు కోసం తిందామంటే నా కూతురు కోసం కూడా వండుతాను, నా కూతురు కూడా వస్తుందేమో ఒకసారి చూస్తున్నాను అంతే అని చెప్పి అంటారన్నమాట. ఇంకప్పుడే కాలింగ్ బెల్ అనేది రింగ్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే హీరోయిన్ వచ్చిందేమో అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.